మనం భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాం. కానీ నిజంగా మనం దాన్ని పాటిస్తున్నామా? దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన చూస్తే సిగ్గుతో మన తల దించుకోవాల్సి వస్తుంది. మన దేశంలోనే మన తోటి పౌరులను మీరు ఇండియన్స్ కాదు అని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? ఢిల్లీలోని మాల్వియా నగర్ లో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఇద్దరు యువతులు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం చదువుకోవడానికి ఒక అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏసీ రిపేర్ చేస్తుండగా కొంచెం దుమ్ము కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ ఇంటి ముందు పడింది. అంతే, ఆ ఇంటి యజమానులు హర్ష సింగ్ మరియు రూబీ జైన్ ఆ అమ్మాయిలపై విరుచుకుపడ్డారు. మొదట దుమ్ము గురించి మొదలైన గొడవ కాస్త జాతి వివక్షతో కూడిన దూషణల వర్షంగా మారింది. ఆ దంపతులు ఈ అమ్మాయిలను చూసి మీరు అసలు ఇండియన్సే కాదు, చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతేకాదు, మీ మొహాలు చూసుకోండి, వెళ్లి మోమోస్ అమ్ముకోండి లేదా మసాజ్ పార్లర్ నడుపుకోండి అంటూ అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు. పాపం ఆ అమ్మాయిలు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ మేము అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాం, అది ఇండియాలో భాగం కాదా, మేము భారతీయులం కాదా అని అడుగుతుంటే గుండె తరుక్కుపోతుంది. अरुणाचल प्रदेश में इंडिया का मेरा एक अंग है, हम इंडिया के और हम इंडिया के ही सिटीजन है. ప్రస్తుతం ఆ ఇంటి యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన మొదటిది కాదు, చివరిది కూడా కాదు. మన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలలో నిరంతరం ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నిడో తానియా అనే విద్యార్థిని ఇదే ఢిల్లీలో జాతి వివక్ష దాడిలో కోల్పోయాం. కరోనా సమయంలో మన వాళ్లనే కరోనా అని పిలిచి వాళ్లపై ఉమ్మేసిన దారుణమైన సంఘటనలు చూసాం. ఒక్కసారి మీరే ఆలోచించండి. మన దేశం కోసం ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చినప్పుడు మాత్రం నార్త్ ఈస్ట్ వాళ్లను నెత్తి మీద పెట్టుకుంటాం, కానీ పక్కింట్లో ఉంటే మాత్రం ఇలా వివక్ష చూపిస్తామా? ఈశాన్య రాష్ట్రాలు మన దేశంలో అంతర్భాగమని, వాళ్ళు మన వాళ్లేనని ప్రతి ఒక్కరూ గుర్తించిన రోజు మాత్రమే ఇలాంటి దాడులు ఆగుతాయి. ఈ సిగ్గుమాలిన సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించండి. జై హింద్.